బ్రహ్మలోని మాయ బ్రహ్మను చెందదు, జగతినాశ్రయించి మోహపరసు. బ్రహ్మలోని మాయ బ్రహ్మను చెందదు, జగతినాశ్రయించి మోహపరచు. పాము కోర విషము పామును చంపునా, వినుడు భారతీయ విద్యార్థులారా, వినుడు భారతీయ విద్యార్థినులారా. ప్రేమస్వరూపులైన విద్యార్థినీయులారా, గడిచిన 6 దినముల నుంచి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకోవటానికి తగిన ప్రయత్నం సలపటం జరుగుతూ ఉంటుండాలి. బ్రహ్మమునకు అనేక పేరులు కలవని, ఆ పేరుల యందు కొన్ని పేరులు ఇందుకు పూర్వమే మీకు తెలపటం చేత ఈనాడు మరొక పేరును మీకు హెచ్చరించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని సలుపుతున్నాను. ఈనాటి బ్రహ్మను గురించినటువంటి పదము పేరు ప్రతిష్ఠ అనేటువంటిది. ప్రతిష్ఠ అనగా మనము ఆధారము అనేటువంటి దానికి సరి అయినటువంటి అర్థము. సర్వ పదార్థములకు ఆధారమైనటువంటి ప్రకృతి కనుక ప్రకృతి కూడాను ఒక ప్రతిష్ఠ అనేటువంటి పదము సార్థకం. సా ఇమాం ప్రతిష్ఠ మవిందత అని ఇందులో తైత్తరీయ భాష్యం యొక్క ప్రమాణము. అనగా దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వము కనుక సృష్టి స్థితులకు ఆధారమైనటువంటి యొక్క ప్రయత్నములకు పదార్థములకు ఒక విధమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి అర్థమును కూడాను ప్రబోధిస్తూ వస్తుంటాది. ఇందులో ఉత్పత్తి పతన క్రియలకు ఆధారమైనటువంటి ఒక పక్షికి పుచ్చము